ప్రైజ్ ద లార్డ్. మనం రోజు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వర్షాకాలం సమయంలో చాలామందికి తినడానికి కూడా ఏం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర తినడానికి ఏం ఉండదు. కొనుక్కుందామంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండవు. సో, మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. కాకపోతే నాకొచ్చినటువంటి ఆలోచనను బట్టి డైలీ ఒక 10, 20, 30, రూ. 50 నుండి రూ. 100 లోపే మీరు గానీ, ఆ ఖర్చును కానీ తగ్గించుకున్నట్లయితే ఒక్కరికి ఒక మీల్ పెట్టొచ్చు. అది మీరు బ్రేక్‌ఫాస్ట్ కానియండి, లంచ్ కానియండి, ఈవినింగ్ ఏదైనా స్నాక్ కానియండి, డిన్నర్ కానియండి. సో, బయట రూ. 20, రూ. 30కి ఏదో ఒక మీల్ దొరుకుతా ఉంటుంది ఈ మధ్య కాలంలో. సో, అది తీసుకొని వీలైనంత వరకు రోజు ఒక్కరికి పెట్టడానికి ట్రై చేద్దాం. సో, నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి 440 సెకండ్ డే ఇవాళ. సో, 442 డేస్ అయిపోతున్నాయి. అంటే అప్పటి నుండి కంటిన్యూ చేస్తా ఉన్నాను. రోజు కూడా క్రమం తప్పకుండా పెట్టడం అనేది జరుగుతా ఉంది. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే నాలాగా ఆలోచించే వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు కాబట్టి, ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే ఒకే రోజు ఒక 20, 30 మందికి అవసరం లేదు. డైలీ ఒక్కరికి పెడితే సరిపోతుంది. 20-50 లోపే అయిపోతుంది కాబట్టి, అది మళ్ళీ ఎవరికి డబ్బులు పంపించి కొని పెట్టండి అని చెప్పి మాత్రం అట్లా అనొద్దు. మీకు వీలైనంత వరకు మీరే తీసుకొని, మీరే మీకు కనిపించిన వాళ్ళకి పెడితే సరిపోతుంది. ఇట్లా ఎంతమంది వీలైతే అంతమంది చేస్తే మాక్సిమం ఆకలి చావులనేటివి తప్పుతాయని చెప్పి నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ.